Yeah, yeah, let's start. Yeah, please. నవదీప్ గారు. ఎస్ సార్. కంగ్రాచులేషన్ ఫర్ లవ్ మోలీ. థ్యాంక్ యూ సార్. సో మీరు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఒక ఎక్స్పెరిమెంటల్ మోడ్లో మీరు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏమన్నా వస్తుంది రాదు అనేది లెక్కలు వేసుకొని ఏమైనా చేస్తారా, లేకపోతే ప్యాషన్తో చేస్తారా? అంటే బేసిక్గా లెక్కలు అయితే వేసుకుంటాం సార్, కానీ మెయిన్ ఇంటెన్షన్ అయితే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, అంటే కథ వింటున్నప్పుడు విన్న కథలాగా ఉందా, కొంచెం కొత్తగా ఏమైనా ప్రయత్నిద్దామా అనేది అయితే ప్రథమ ఉద్దేశం అండి. సో ఫస్ట్ అంటే చిన్న సినిమాలకు పెద్దగా ఆడియన్స్ వచ్చి సినిమా చూడడం అనేది ఒక రిస్క్ ఉంటుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు సినిమా అనేది ఇంత మునుపు మనం థియేటర్లో రిలీజ్ చేసామా, అక్కడ కలెక్షన్ ఎంత వచ్చింది, దాన్ని బట్టి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది దగ్గర ఆగిపోవడం అనేది ఇప్పుడు పరిస్థితి కాదు. థియేటర్లో కొంత ఎక్కువ చేస్తే కనుక ఓటీటీకి వెళ్ళినప్పుడు దాని రన్ అనేది ఉంటుంది. అంటే సినిమా షెల్ఫ్ లైఫ్ అనేది పెరిగిందండి. ఇంత మునుపు చాలా తక్కువ ఉండేది థియేటర్ల వరకు మాత్రం, బట్ ఇప్పుడు ఓటీటీస్ కూడా వచ్చాక అంటే 50-50 అయిందండి. చిన్న సినిమాలకి ఒక నంబర్ వరకు ఓకే, కొంతవరకు థియేటర్లో ఆడినా తర్వాత ఓటీటీకి వెళ్ళినప్పుడు మెయిన్ నా మెయిన్ థాట్ అయితే కొంచెం కాన్సెప్ట్ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు వరకు ఇంత మునుపు మేము తీసిన అంటే రిలీజ్ చేసిన ఇప్పుడు సగిలేటి కథ అనుకోండి, లేదంటే మద అని ఒక సినిమాకి హెల్ప్ చేసాము, ఇప్పుడు లవ్ మోడ్లీ కానీ ఈ సినిమా కానీ ఏదైనా కొంచెం కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అది రెగ్యులర్గా చూసిన సినిమాల్లో లాగా చూసినట్టే ఉందని అయితే అనరు ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.